గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, 3లో శని. ప్రధానంగా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. లక్ష్యానికి చెరువులోనే ఉన్నారు. ఓర్పుతో శాంతంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఒత్తిడికి గురి కావద్దు. కొందరు ఆవేశంగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగంలో మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలను సాధించండి. కాలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి తెలివిగా ఆలోచించి పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుభవంతో పనిచేయండి. సృజనాత్మకతతో ప్రణాళికలను సిద్ధం చేయడం ద్వారా పెట్టుబడుల్లో లాభాలుంటాయని గమనించండి. ఆర్థికంగా 1-2 సార్లు ఆలోచించి ధనాదాయ మార్గాలను ఉపయోగించుకోవాలి. రుణ సమస్యలు రాకుండా ధనాన్ని సద్వినియోగం చేయాలి. మన ముందున్న అవకాశాలను అనుసరించి జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకుంటూ పనులు చేయాలి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఏ పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో తెలిస్తే తద్వారా మంచి ఫలితం వస్తుంది. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో మన మీద మనకే నమ్మకం వచ్చేట్టుగా కృషి సాధన చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్య ధ్యానంతో పాటు సూర్య దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేయండి.